రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఆదివారం మార్చి 2న వనపర్తి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 5 గంటలకు ప్రమాదానికి గురైన ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి వెళ్లనున్నారు. వనపర్తి సభ అనంతరం హెలికాప్టర్లో దోమలపెంటకు వెళ్లబోతున్నారు సీఎం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకున్నారు. టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను సీఎం పరిశీలించనున్నారు. ఇక రెస్క్యూ ఆపరేషన్పై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో టన్నెల్ వద్ద భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. కాగా నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. టన్నెల్పై కప్పు కూరడంతో అందులో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికులు రక్షించేందుకు 9 రోజులుగా టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. రైట్ సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 5 గంటలకు ప్రమాదానికి గురైన ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. వనపర్తి సభ అనంతరం హెలికాప్టర్లో దోమలపెంటకు వెళ్ళబోతున్నారు సీఎం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకున్నారు. టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను సీఎం పరిశీలించనున్నారు. రెస్క్యూ ఆపరేషన్పై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో టన్నెల్ వద్ద భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. టన్నెల్పై కప్పు కూరడంతో ఇందులో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికులు రక్షించేందుకు 9 రోజులుగా టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది.